బాలీవుడ్ లో ఇప్పటి వరకు పెద్ద సినిమాలు ఎక్కువగా 3 గంటల లోపే కంప్లీట్ చేసే ట్రెండ్ ఉంది. కానీ తెలుగు సినిమాల్లో మాత్రం ఎక్కువ రన్ టైం సాధారణమే. ఇటీవల కన్నప్ప ప్రమోషన్స్ లో అక్షయ్ కుమార్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ తెలుగు సినిమాలు ఎక్కువగా టైం నడుస్తున్నాయి, హిందీ సినిమాలు షార్ట్ గా ఉంటాయి అన్నాడు. ఇప్పుడేమో వార్ 2 ఈ ట్రెండ్ ను పూర్తిగా ఛాలెంజ్ చేయబోతుంది. ఓవర్సీస్ మల్టీప్లెక్స్ లిస్టింగ్ ప్రకారం వార్ 2 రన్ టైం 3 గంటల 10 నిమిషాలుగా ఉంది. ఫైనల్ ఎడిట్ ఇంకా లాక్ చేయకపోయినా ఈ రన్ టైం దాదాపుగా మారదు అని సమాచారం. ఇలా జరిగితే ఇది గత 15 ఏళ్లలో బాలీవుడ్ లో వచ్చిన లాంగెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలవనుంది. ఇప్పటి వరకు యానిమల్ మాత్రమే దీనికంటే ఎక్కువగా నడిచింది. ఈ సినిమా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో 6వ భాగం. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన ఏక్ ద టైగర్, వార్, పఠాన్ వంటివి 2 గంటల 45 నిమిషాల లోపలే ఉండేవి. కానీ వార్ 2 మాత్రం రన్ టైం తోనే కాదు, టోన్ పరంగా కూడా డిఫరెంట్ గా ఉండబోతుంది. ట్రైలర్ చూస్తే భారీ యాక్షన్ కి తోడు ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఇదే చెప్పారు. హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ యాక్షన్ హైలైట్ గా ఉంటుందిలే కానీ ఎమోషనల్ డ్రామా అర్ధరాత్రి వరకు గుర్తుండిపోయేలా చేస్తుంది అని. ఇది స్పై యూనివర్స్ కి ఒక కొత్త ట్రాక్. ఎందుకంటే ఇంతవరకు ఎక్కువగా స్టైల్, స్టంట్స్, విజువల్స్ మీద ఫోకస్ ఉండేది. ఆగస్టు 1 నుంచి వార్ 2 అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవుతాయి. ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో ఐమాక్స్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, 4DX, D-Box ఫార్మాట్లలో విడుదల కాబోతుంది. ఈ లాంగ్ రన్ టైం, డీప్ ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్ని చూస్తే వార్ 2 సింపుల్ యాక్షన్ థ్రిల్లర్ కాదు, ఇది ఒక మారుతున్న బాలీవుడ్ కి దక్షిణ భారత సినిమాల స్టోరీ టెల్లింగ్ ప్రభావానికి సంకేతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.